ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం కాకినాడ పోర్టులోకి ఎవరిని రానియలేదన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదన్నారు. పగడ్బందీగా ఎవరిని రానియకుండా వైసీపీ కుట్ర చేసిందని ఆరోపించారు మంత్రి నాదెండ్ల. 5 సంవత్సరాల్లో ఎవరిని కూడా లోపలికి ప్రవేశించలేదు, అనుమతించలేదు, అసలు అవకాశమే లేదు. లోపల ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎటువంటి బోట్లు వస్తున్నాయి, ఎవరు అక్కడ అధికారులు ఉన్నారు, ఏ విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దానిపైన కనీసం ఒక్క మీడియా మిత్రులను కూడా లోపలికి ఆహ్వానించలేదు, అనుమతి ఇవ్వలేదు. అంటే ప్రభుత్వం ఆస్తి మన వనరుల్లో భాగం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆ రోజు కాకినాడ పోర్టుని 1999 నుంచి ప్రైవేటీకరణ అంశంలో ముందు తీసుకెళ్తున్న తరుణంలో వీళ్ళు పక్కడబందీగా వ్యూహం మేరకు ఎవరిని రానియకుండా ఒక పెద్ద కాన్స్పిరసీ చేశారు. 5 సంవత్సరాల్లో